హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraParis Ruchulu. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. సింపుల్గా అలాగే ఈజీగా టేస్టీగా ఎగ్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి చపాతీలోకి అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్లు 3, ఉల్లిపాయలు 2 ఇలా చిన్నవిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం గరం మసాలా. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయల్లోనే మనము రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు, అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకుందాము. మూత పెట్టుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అవుతాయి, త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులో మనము గుడ్లని స్మాష్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 3 గుడ్లు తీసుకున్నాను. గుడ్లని వేసాక దాన్ని గెరిటితో కదపొద్దండి, ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. పైన స్ప్రెడ్ చేసుకుందాము, మొత్తం కదపొద్దు దాన్ని. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత జస్ట్ ఘాటు పెట్టుకుందాం మధ్య మధ్యలో. ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుందాము. ఇట్లా మనకి గుడ్లు అనేవి ఎగ్ ఆమ్లెట్ లాగా వస్తాయండి. మొత్తం స్మాష్ అవ్వకూడదు, బుర్జీ లాగా అవ్వదు, బాగుంటుంది తినడానికి కూడా. మనకి గుడ్లు వాసన వస్తూ ఉంటాయి కదండి, ఆ వాసన రాకుండా ఉండడానికి మనం వేయించుకునేటప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే కనుక మనకి ఆ స్మెల్ అనేది ఉండదు, మంచి స్మెల్ వస్తుంది. అంతే, వేగిపోయింది. చివరిలో మనము మనకి రుచికి సరిపడా కారం వేసుకుందాము. స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. కాకపోతే పిల్లలు ఈ ఫ్రై ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళని చూసి కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే చివరిలో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా చల్లుకుంటున్నాను. మీకు గరం మసాలా అవసరం లేకపోతే అవాయిడ్ చేసేయండి. గరం మసాలా లేకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, మనకి గుడ్లు మొత్తం చిన్నగా స్మాష్ అవ్వకుండా ఇలా కొంచెం బాల్స్గా వచ్చాయి కదా, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మనకి చపాతీలోకి అలాగే వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. మరి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.